నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీ చూస్తున్నాము. అకౌంటెన్సీలో మనం థర్డ్ యూనిట్ అకౌంట్స్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ఉన్నాము. ప్రీవియస్ వీడియోలో దీని ఇంట్రడక్షన్ ఇంకా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చూసాము. ఇంకా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్ చూద్దామని అనుకున్నాము. బట్ ఇక్కడ ఏంటిదంటే మనకి ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ కి రిలేటెడ్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నుంచి మొత్తం ఏమున్నాయంటే మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టార్ట్ అయింది. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎలా ఇస్తారంటే కొన్నిసార్లు మనకి ఎగ్జామ్ లో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ అని అడగొచ్చు. లేదంటే నార్మల్ గా మనకి ఎస్టర్డే మనం చూసినట్టు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ వి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇస్తారు. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చేయాలి. లేదంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇంకా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ వాళ్ళే ఇచ్చి ఉట్టి బ్యాలెన్స్ షీట్ చేయమని అడుగుతారు. సో ఇప్పుడు మనకి ఎలా అని ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ క్వశ్చన్ లో ఇచ్చినారు అనమాట. ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్స్ తో పాటు ఇచ్చినారు. ఆ అడ్జస్ట్మెంట్స్ ని మనం ఫాలో అవుతూ ఇంకా మనం ఏం చేయాలి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ని ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏముంది, 4th క్వశ్చన్, కామారెడ్డి యూత్ క్లబ్ గివ్స్ యూ ది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అంట. ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్స్ కూడా ఇస్తున్నారంట. దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రిపేర్ చేయమని అంటున్నారంట. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఏమేమి ఇచ్చినారో చూద్దాము. ఫస్ట్ బ్యాలెన్స్ ఇచ్చినారు. సో మనం ఏమనుకున్నాము, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో మనకి బ్యాలెన్స్ క్యాష్ ది బ్యాంక్ ఉంటది, మళ్ళీ ఎండింగ్ బ్యాలెన్స్ కూడా క్యాష్ ది బ్యాంక్ ఉంటది అని చూసాం కదా. బట్ ఏదైతే మనకి బిగినింగ్ లో బ్యాలెన్స్ ఉందో ఇంకా ఎండింగ్ లో బ్యాలెన్స్ ఉందో అది మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి తీసుకోమన్నమాట. ఏంది ఈ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో మరి ఆన్సర్ వస్తే ఏమని తీసుకోవాలి, ఇక్కడ మీరు బ్యాలెన్స్ లాగా తీసుకోవద్దు అంటున్నారు కదా. ఇలా అంటే అక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఇన్కమ్ ఒకవేళ ఉంటే సర్ప్లస్ అనేది వస్తుంది, లేదు ఒకవేళ లాస్ అనేది వచ్చిందంటే డెఫిసిట్ అని రాసుకుంటాం అనమాట. సో నేను ఇప్పుడు ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను. సో ఫస్ట్ రిసిప్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయి, బ్యాలెన్స్ ఉన్నాయి, సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ డొనేషన్స్ రిసీవ్డ్ ఫర్ మినరల్ వాటర్. సో డొనేషన్స్ ఏవైతే రిసీవ్ చేసుకున్నామో మినరల్ వాటర్ ది 80,000. సో 80,000 అనేది చాలా హ్యూజ్ అమౌంట్ కదా. సో నేను ఏం చెప్పినాను, జనరల్ డొనేషన్, స్పెసిఫిక్ డొనేషన్ 2 టైప్స్ ఉంటాయి. జనరల్ డొనేషన్ అంటే నార్మల్ గా డొనేషన్స్ ఇస్తే ఇంకా అది తక్కువ అమౌంట్ లో ఉంటే అప్పుడు మనము ఇన్కమ్ సైడ్ తీసుకుంటాము. లేదు హ్యూజ్ అమౌంట్ ఉండి స్పెసిఫిక్ పర్పస్ కోసం అని ఇస్తే మనం ఎక్కడ తీసుకుంటాము, బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ తీసుకుంటామని చూసాం కదా. సో వాళ్ళు స్పెసిఫిక్ పర్పస్ కోసం ఇస్తున్నారు ఇక్కడ, మినరల్ వాటర్ కోసం అని చెప్పి. సో ఇది మనం తీసుకోము. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అంటే మనకి ఇది ఏంటిది, అసెట్ ని సేల్ చేస్తున్నాం అనమాట. సో ఇది కూడా ఇక్కడ రాదనమాట మనకి. నెక్స్ట్ టు ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఉట్టి ఉంటే రాదు. ఎందుకు రాదంటే అది అసెట్ కాబట్టి. సో ఏవైతే మనకి లయబిలిటీస్ అసెట్స్ ఉన్నాయో అవి మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో రావు. జస్ట్ ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఇంకా ఏవైతే లాసెస్ ఉన్నాయో అవి మాత్రం దేనికి రిలేటెడ్, యూత్ క్లబ్ కి రిలేటెడ్ ఉన్నాయి మాత్రం ఇందులో వస్తాయి అనమాట. నెక్స్ట్ శాలరీస్, సో ఉండొచ్చు ఇందులో. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేటివి మనకి చేయలేము కదా. యూత్ క్లబ్ అయితే ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ కి సంబంధం ఏంటిది, ఫిక్స్డ్ డిపాజిట్ మనకి అసెట్స్ కింద వస్తుంది కదా. సో ఇది ఇక్కడ తీసుకోము. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ మనకి అసెట్ కదా, సో అది కూడా తీసుకోము. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ షేర్స్ కూడా అసెట్ తీసుకోము. నెక్స్ట్ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ ఉంటది, సో తీసుకుంటాము. జనరల్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాము. క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకోనని చెప్పినాను. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అనేటివి ఇచ్చినారు మనకి. నేను ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పినాను, అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ మనం ఏం చేస్తాము, కరెంట్ ఇయర్ వి యాడ్ చేస్తాము. అదే కరెంట్ ఇయర్ అడ్వాన్స్ ని ఏం చేస్తాము, మైనస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి కరెంట్ ఇయర్ అడ్వాన్స్ కూడా ఇచ్చినాము, దాన్ని ఏం చేయాలి మనం, మైనస్ చేయాలి. ఈ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫర్నిచర్ ఏదైతే సేల్ అయిందో దాని వాల్యూ ఎంతకు సేల్ అయిందంట, 45,000 కి సేల్ అయిందంట. సో ఇక్కడ మనకు ఒక ఫర్నిచర్ ది వాల్యూ ఇచ్చినారు 42,000 అని చెప్పి, మళ్ళీ ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చినారు అనమాట, ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్ అని. సో ఇప్పుడు మనము ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ కామారెడ్డి యూత్ క్లబ్ ఇన్ ది ఇయర్ ఎండెడ్, ఫర్ ది ఇయర్ ఎండెడ్ అని రాసుకుని 31st March 2019 అని రాసుకున్న తర్వాత మనకి ఏంటిదంటే ప్రొఫార్మా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి మంచిగా గుర్తుపెట్టుకోవాలి. పలికేటప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఉన్నా సరే ఫస్ట్ స్టార్టింగ్ బాక్స్ లో మాత్రం ఎక్స్పెండిచర్ వస్తుంది. ఎక్స్పెండిచర్ అమౌంట్, ఇన్కమ్ అమౌంట్. సో మీకు కావాలంటే ఇన్నర్ కాలమ్ అమౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోండి. ఎక్స్పెండిచర్ అమౌంట్, ఇన్కమ్ అమౌంట్ అని ఓపెన్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఎక్స్పెండిచర్ సైడ్ మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి రిసిప్ట్స్ లో అవన్నీ మనకి ఏవైతే వస్తాయని మనం అనుకున్నామో అవన్నీ ఫస్ట్ ఇక్కడ రాసుకోవాలి. సో ఫస్ట్ శాలరీస్ వస్తుంది అనుకున్నాము, సో శాలరీస్ రాసుకున్నాము 20,000. నెక్స్ట్ ఇంకేం వస్తాయి అనుకున్నాం, ప్రింటింగ్ స్టేషనరీ వస్తుంది అనుకున్నాం, సో అది రాసేసాము.
తర్వాత జనరల్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం 6,000. సో అది రాసేసినాము. రాసేసిన తర్వాత ఇప్పుడు ఓన్లీ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ వరకు చేసాం కదా. సో ఇప్పుడు ఆగండి, నెక్స్ట్ మళ్ళీ రిసిప్ట్ సైడ్ కి వెళ్ళండి. రిసిప్ట్ సైడ్ ఏమేమి వస్తాయి అనుకున్నాం, సబ్స్క్రిప్షన్స్ వస్తాయి అనుకున్నాం. సో ఫస్ట్ సబ్స్క్రిప్షన్స్ రాసేటివి ఏంటి, మనకి యాక్చువల్ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే బాక్స్ లో ఇచ్చినారో అవి యాక్చువల్ సబ్స్క్రిప్షన్స్ అన్నమాట. దానికి ఏం చేస్తాము, ఏదైతే కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉందో దాన్ని యాడ్ చేస్తాము. మళ్ళీ ఒకవేళ ఏదైనా అడ్వాన్స్ ఉందనుకోండి కరెంట్ ఇయర్ది, దాన్ని మైనస్ చేస్తాం అన్నమాట. సో మైనస్ చేస్తాము అడ్వాన్స్ ని. సో ఫస్ట్ అవుట్ స్టాండింగ్ ని దీంట్లోకి యాడ్ చేస్తే 71,500 వచ్చింది. అందులో నుంచి కరెంట్ ఇయర్ అడ్వాన్స్ ని మైనస్ చేస్తే 571,000 అనేది అవుటర్ కాలం లో వేసుకోవాలి. సో ఇది మనకి ఏంటిది, సబ్స్క్రిప్షన్స్ ది మొత్తం అడ్జస్ట్మెంట్స్ తో పాటు చేసేసాము. నెక్స్ట్ ఏముంది మనకి, సబ్స్క్రిప్షన్స్ తర్వాత ఇంకేం తీసుకుందాం అనుకున్నాము, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసేసుకున్నాం, ఎంత 10,200. సో ఇది మనకి ఏంటిది, రిసిప్ట్స్, ఇన్కమ్స్ అన్ని అయిపోయినాయి. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ కి వెళ్ళి చూడండి, 3 అడ్జస్ట్మెంట్స్ లకి వెళ్ళి 2 మనం ఇక్కడ రాసేసాము ఆల్రెడీ. మిగిలింది ఏంటిది, వాల్యూ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్ 45,000 కి సేల్ అయిందంట. సో ఇక్కడ మనకి యాక్చువల్ గా అమౌంట్ ఎంత ఇచ్చినారు, ఫస్ట్ ఇక్కడ మనకి ఎంతకు సేల్ అయిన ఇచ్చినారు, ఓల్డ్ ఫర్నిచర్ 42,000 అని చెప్పి ఇచ్చినారు. సో 42,000 లకి వెళ్ళి మనకి ఇక్కడ ఎంత ఉంది, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో 45,000 ఉంది. సో ఈ 45,000 ని మనం ఏం చేయాలి, 42,000 నుంచి మైనస్ చేయాలి. మైనస్ చేసినాక మనకి ఏదైతే 3,000 వస్తుందో, సో 3,000 ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఇచ్చినారో ఆ సోల్డ్ వాల్యూ ఏదైతే ఉందో అది యాక్చువల్ అమౌంట్ అన్నమాట. సో ఇది ఏదైతే ఫర్నిచర్ ది యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఎక్కడ ఇస్తారు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఇస్తారనమాట. సో ఈ 45,000 ఏదైతే యాక్చువల్ వాల్యూ ఉంది దాన్ని మనం ఎంతకు సేల్ చేసినాము, 42,000 కి సేల్ చేసినాము. సో 45,000 ఉన్న వస్తువుని 42,000 కి మనం సేల్ చేస్తే అది మనకి ప్రాఫిటా లాసా, సో లాస్ కదా. సో నేను ఇక్కడ ఏం చెప్పినాను, ఏదైతే ఫర్నిచర్ మెషినరీ అలాంటివి తీసుకోమని చెప్పినాము. బట్ ఆ ఏదైతే ఎసెట్స్ ఉన్నాయో వీటి మీద డిప్రిసియేషన్ లేదంటే అప్రిసియేషన్ ఏమన్నా ఉంటే అవి తీసుకుంటాం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో. లైక్ ఇప్పుడు ఒక ఫర్నిచర్ కి ఇక్కడ ఏమైంది, మనకి 3,000 తక్కువకి అమ్మినాం మనము. సో అది మనకి లాస్ కదా, సో ఎక్స్పెన్స్ కదా అది మనకి. సో ఎక్స్పెండిచర్ సైడ్ మనం ఏం చేస్తాం, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ అని రాసుకొని మనకి ఎంతైతే లాస్ వచ్చిందో అది రాసుకుంటాము. అదే ఒకవేళ అప్రిసియేషన్, ఫర్నిచర్ 45,000 ని ఉంది, బట్ మనం ఏదైతే సేల్ చేసినామో అది ఒకవేళ 46,000 కి అయ్యి ఉంటే 1,000 రూపీస్ మనకు ప్రాఫిట్ కదా, అంటే ఇన్కమ్ కదా. సో అది తీసుకుంటాము. బట్ డైరెక్ట్ గా ఫర్నిచర్ 10,000, మెషినరీ 10,000 అలా ఇస్తే ఇందులో రాదు. ఓన్లీ ఏదైతే మనకి ఉన్న ఎసెట్స్ లేదంటే లయబిలిటీస్ మీద మనకి ఏదైతే ఎక్స్పెన్స్ అవుతుంది లేదంటే ఇన్కమ్ వస్తుందా చూసుకొని అవి మాత్రమే మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో తీసుకుంటాం అన్నమాట. సో మొత్తం చేసేసిన తర్వాత 2 సైడ్స్ టోటల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎట్ సైడ్ పెద్దగా వస్తుంది, ఇన్కమ్స్ సైడ్ పెద్దగా వస్తుంది. సో ఇన్కమ్స్ సైడ్ పెద్దగా వచ్చి ఎక్స్పెన్స్ సైడ్ తక్కువ వస్తే అది మనకి ప్రాఫిటే కదా. సో ప్రాఫిట్ వస్తే మనకి ఏంటిది, అది సర్ప్లస్. సో ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఓవర్ ఎక్స్పెండిచర్, దీనికంటే ఇది ఎక్కువ ఉందని చెప్పి ఈ సెంటెన్స్ అనేది రాసినాం. ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఓవర్ ఎక్స్పెండిచర్ అని రాసుకొని ఇట్ సైడ్ టోటల్ చేస్తే 81,200 వచ్చింది. అందులో నుంచి ఈ 20,000, 20,000, 6,000, 3,000 ని మైనస్ చేస్తే 32,300 ఏదైతే మనకు వస్తుందో అదేంటిది, ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఓవర్ ఎక్స్పెండిచర్. అంటే ఏంటిది, సర్ప్లస్. ఎందుకు సర్ప్లస్, మనకి ఇన్కమ్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇలా మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాబ్లం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇంకా బ్యాలెన్స్ షీట్ ఉన్నది చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.